విన్నమ్మా ఏం చేస్తున్నావు? ఈ రోజు వచ్చేసరికి మటన్ పలావ్ అనమాట. సండే కదా, సండే స్పెషల్. ఇదిగో గీ వేసుకున్నాను. ఆ తర్వాత ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకుంటున్నాను. పలావ్లోకి ఒక 2 చిన్న ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం లెమన్ వేస్తానన్నమాట. అలాగే పుదీనా కొత్తిమీర రెడీ చేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ ఇలా వేగిపోయినాయి కదా, మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు. సో ఈ ఆనియన్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఆనియన్ కొంచెం వేగింది కదా, పుదీనా కొత్తిమీర వేసేస్తున్నాను. ఇది వచ్చేసరికి 1/2 కిలో మటన్. ఇందులో ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు, సరిపడా వాటర్ వేసి విజిల్స్ రానిచ్చేయడమే కుక్కర్ పెట్టి. ప్రెషర్ కుక్కర్లో ఒక 5 విజిల్స్ రానిచ్చాను అనమాట. ఇంకా ఉడకాల్సి ఉంది కొంచెం పీస్ అయితే. ఇందులో ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా కదా, ఇప్పుడు ఈ ఆనియన్లో ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి నెయ్యి ఇలా పైకి తేలుతుంది కదా, కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే 3/4 స్పూన్ కారం, ఒక ఫుల్ స్పూన్ గరం మసాలా, ఒక ఫుల్ స్పూన్ సాల్ట్. ఈ తాలింపుకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఈ తాలింపు ఎక్కువసేపు వేయించలేదు, కారం వేసాక జస్ట్ కొంచెం పచ్చివాసన పోగానే ఈ కర్రీలో వేసేస్తున్నాను. మటన్లో వేసి బాగా కలిపేసుకోవాలి. ఇది దగ్గరకు రానిచ్చేద్దాం వాటర్ అంతా. కూర ఇలా దగ్గరకు వచ్చేసి నెయ్యి అనేది ఇలా పైకి తేలుతుంది కదా, ఒక గ్లాస్ రైస్కి నేను 2 గ్లాసెస్ వాటర్ వేసేస్తున్నాను. బిగ్ సైజ్ది హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. ఇలా కలపడలాడుతున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు నీళ్ళలా ఉండాలి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది పలావ్. తగ్గితే ఇక్కడ చెక్ చేసుకుని వేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాక ఇలా కడుక్కున్న బియ్యం వేసేస్తున్నాను. ఇలా బాగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసి 4 విజిల్స్ రానిస్తాను. అదే మటన్ ముందే పూర్తిగా కుక్ చేసేసుకున్నారనుకోండి, ఈ ప్రెషర్ కుక్కర్ మూత కాకుండా నార్మల్ మూత పెట్టేసుకుని ఉడకబెట్టేసుకోవచ్చు. ఒక 4 విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయాక తీస్తున్నాను. స్మెల్ ఎదిరిపోతుంది. చూసావా, కొంచెం సెట్ అవ్వాలి ఇంకా. సో బుజ్జి, మటన్ పలావ్ ఎలా వచ్చిందో టేస్ట్ చెప్పేస్తాను. వేడి వేడిగా ఉంది దా. ఇంకో పీస్ చూసావా, మంచిగా ఇలా మెత్తగా కుక్ అయిపోయింది. ఆనియన్ అండ్ మటన్ పీస్, అలాగే పలావ్. అదిరిపోయింది బుజ్జి. మటన్ మాత్రం భలే సాఫ్ట్గా కుక్ అయింది బుజ్జి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, చాలా ఫాస్ట్గా అయిపోయింది అసలు. అవును. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది.